నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు. మీకున్నటువంటి జాతకపరమైన జ్యోతిషపరమైన సందేహాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సిద్ధాంతి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. హలో హలో, మీరు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? మాట్లాడుతున్నాను. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ పేరు శేష చౌరి మిహిర్. 19 మార్చి 1987. 1987. 19వ తారీఖు 3వ నెల 1987. సాయంకాలం 4:58 అండి. 55 నిమిషాలు. 4:58 అండి. 58 అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు వివాహం గురించి అండి. ఓకే, గార్గే సిద్ధాంత్ గారికి చెప్తున్నాను. మీ అందరికి శుభాకాంక్షలు చెప్తున్నాను. భగవంతుడు ఆయనకి మాట్లాడే వాళ్ళందరికీ కూడా అమృత గుళికలు అందించాలని కోరుకుంటున్నామండి. తప్పకుండా సంతోషం. ఇవన్నీ కూడా క్యాలెండర్లు కొని నేను అందరికి పంచానండి. కాలనీలు అందరికి కూడా సంతోషం. పూజలన్నీ వాళ్ళకి ఛానల్ రావటం లేదండి. వాళ్ళ అవలకి నేను అన్ని చెప్తున్నాను. ఏమనుకున్నాను సార్, రేపు టైం వేస్ట్ అయినాను. సంతోషం. ఓకే, ఇంతకీ విశాఖ నక్షత్రం చూసుకుంటారమ్మా? విశాఖ 1వ పాదం అండి. 1వ పాదం తులారాశి జాతకులు. అనుకూల పరిస్థితులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వివాహానికి సంబంధించినటువంటి చెప్తున్నాడండి ఉద్యోగం. ఏమ్మా సంబంధాలు వస్తున్నాయి, కుదరటం లేదని చెప్తాను. అయితే ఒక 6 నక్షత్రాలు మాత్రం మీరు వాటి జోలికి వెళ్ళొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి 6 నక్షత్రాలతో. అదేమిటి? అశ్విని, మఖ, మూల నక్షత్రం. అశ్విని, మఖ, మూల, శ్రవణం, హస్త, రోహిణి. ఈ 6 నక్షత్రాలు చూడటానికి ఒకవైపు క్షేమతారాబలంతో ఉంటాయి. రెండవ వైపును చూస్తే ఆ తారాబలం నైజన తారాబలం, చండాలం తారాబలం, ప్రమాదకరమైన తారాబలం. అందువల్ల 6 నక్షత్రాలు వదిలిపెట్టేయడానికి ప్రయత్నం చేయండి. మంచి అనుకూల పరిస్థితులు మరొక 5 మాసాల తర్వాత ప్రారంభం కాబోతున్నాయమ్మా. అయితే మీరు చేసేటువంటి ప్రయత్నాలు సోమవారము, బుధవారము ఈ 2 రోజుల్లో కాకుండా మిగిలినటువంటి రోజులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వివాహ సంబంధమైనటువంటి వారితో ముచ్చరించడం కానీ, లేక ప్రయత్నాలు కానీ, లేక పెండి చూపులు కానీ, నిశ్చితార్థం కానీ, ఇలాంటి సోమ బుధ వివాహం అయితే చేయండి. అది లగ్న బలం మీద వెళ్ళిపోయేది. సోమ బుధ వారాలకి ప్రాధాన్యత ఇవ్వద్దు. మిగిలిన వారాలకి ఇవ్వండి. మరొక 5 మాసాల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ అంటూ స్టార్ట్ అవుతాయి. తల్లి, ధైర్యంగా ఉండండి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సుజాత, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే సుజాత గారు, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరి గురించి అండి? మా అక్కయ్య గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 ఆగస్టు 1961. 1961. సమయం చెప్పండి. సమయం తెలియదండి. రోహిణి నక్షత్రం చూసుకుంటున్నారు. రోహిణి నక్షత్రం. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ? మా అక్కయ్య పెళ్లి అయ్యి 35 ఏళ్ళు అవుతుందండి. ఇప్పటి వరకు తనకు మనశ్శాంతి అంటూ లేదు ఇంట్లో. మొన్న తన భర్తకు యాక్సిడెంట్ అయ్యి 9-10 నెలలు అవుతుంది. కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ కోమా నుంచి బయటకు వచ్చారు, కానీ లేచి నిలబడట్లేదండి. ఓకే అండి, గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళా చెప్పండి. 29 ఆగస్టు 1961. 29 ఆగస్టు 1961 రోహిణి నక్షత్రం మీరు అనుకుంటున్నారు. అంతే అండి, తెలియదండి. ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం మీనరాశి, రోహిణి నక్షత్రం కాదు. సరే, పరిస్థితుల యొక్క ప్రభావం ఒక్కొక్కసారి ఉంటుంది. జాతక భాగంలో ఉన్నటువంటి లోపాల యొక్క స్థితిగతుల వలన కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ అనుకూలమైన పరిస్థితులు 2017వ సంవత్సరం, రాబోయే సంవత్సరం మే నెల 25వ తేదీ నుంచి డెవలప్మెంట్స్ అనేవి కొద్దిగా లిటిల్ బిట్ గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటూ వస్తుంటాయి. అయితే ఒక చిన్న విషయం మాత్రం పరిహారం తెలియజేస్తాను. శుక్రవారము, రేవతి నక్షత్రం అంటే దాని అధిపతి బుధుడు, బుధుడికి మంచి మిత్రుడు శుక్రుడు. ఆ శుక్రుడే మనకు కనపడుతూ ఉన్నాడు. కనుక శుక్రవారానికి అధిపతిగా ఉన్నట్టు శుక్రుడు యొక్క వారం శుక్రవారం కనుక శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి ముందు ఒక 15 నిమిషాలు, తదుపరి ఒక 15 నిమిషాలు, అంటే 11:45 నుంచి 12:15 అంటే కరెక్ట్గా అది అభిజిత్ లగ్నం సమయం అంటారు. ఆ సమయంలో
మౌనం పాటించిన ప్రయత్నం చేయండి. సహజంగా రాహుకాల మౌనాలు ఉంటాయి, కానీ వీరికి మాత్రం 11:45 to 12:15 ఆ సమయంలో మంచినీళ్ళు మాత్రమే తాగండి. ఇంకా వేరే ఇతర ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు ఏమీ అక్కర్లేదు. దానికి ప్రత్యేక నియమాలు, నిష్టలు అంటూ ఏమీ లేవు. ప్రశాంతంగా కూర్చోవను, ఏదో భగవద్ ధ్యానము లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉండను. ఆ విధంగా కనీసం ఒక 40 శుక్రవారాలు దాటిన తర్వాత కొంత మార్పు అనేది తప్పకుండా మీ సిస్టర్కి వస్తుందమ్మా. ఓకే, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ అండి. మీ పేరు చెప్పండి. చంటి అండి. మా పాప గురించి అడుగుతున్నాం అండి. ఓకే, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. అది 29/6/1997 అండి. సమయం చెప్పండి. సమయం 6:10 అండి. సాయంత్రమా ఉదయమా? సాయంత్రం అండి. సాయంత్రం 6:10 అండి. 29వ తారీఖు 6వ నెల 1997. సమయం 6:10 సాయంత్రం. అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? అదే చెప్పండి. ముందుగా మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. మేమండి. ఇంతకీ మీ పాప గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే అండి, కొద్దిగా జాబ్ గురించి అన్నీ తెలుసుకున్నాం అండి. రైట్, ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. అశ్విని నక్షత్ర మేషరాశిలో జన్మించిన జాతకురాలు. ఈ సంవత్సరం నవంబర్ నెల ప్రారంభం తర్వాతనిచ్చి నవంబర్ నుంచి యోగకాలం అనేది ప్రారంభమవుతుంది. మరి 2వ వారం కావచ్చు, 3వ వారం కావచ్చు, ఏదైనా సరే డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. కానీ ఒక్కోసారి ఇప్పుడున్న తల నొప్పి అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు త్వరలో ఉన్నాయి కనుక అలాంటి అవకాశాలు రాగానే ఏదో ఆ జెండు బాము, ఆ బాము, ఈ బాములు రాయకుండా కొంచెం డాక్టర్కి చూపించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి కొంచెం మైగ్రేన్ లాంటిది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ముందు తలనొప్పి మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నవంబర్ నుంచి మంచి ఫలితాలు వస్తాయి. శనివారం రోజున ఉద్యోగాలకి మాత్రం అప్లై చేయవద్దు. ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అప్లయింగ్ మాత్రం శనివారం కాకుండా మిగిలిన వారాల్లో ప్రయత్నం చేయండి. శుభం. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో. హలో, నమస్తే అండి మేడం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరేంటి? కుక్కట్పల్లి నుంచి మేడం. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి. మీ పేరేంటి చెప్పండి. నా పేరు భార్గవి అండి. భార్గవి గారు, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 1997 ఫిబ్రవరి 21. Feb 21. అవునండి. టైం చెప్పండి. 7 to 7:30 లోపు అండి. సాయంత్రమా? సాయంత్రమే అండి. 7 to 7:30 లోపు. ఓకే, 7 to 7:30 లోపు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి జాబ్ విషయం కానీ, ఫ్యూచర్ ఎట్లా ఉంది, హెల్త్, ఇంకా కొంచెం ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉన్నారు స్వామి. ఇంకా అంతే అండి. ఇప్పుడు 7 to 7:30 అన్నారు. ఒక 7:30, 7:40 ఆ టైం ఉండదుగా? లేదండి, 7 to 7:30 లోపే అండి గురుగారు. ఎందుకంటే 7:35 వరకు మాత్రమే ఆశ్లేష నక్షత్రం ఉంది. అవునండి గురుగారు, ఆశ్లేషణ చూసుకుంటున్నాం. 7:36 వచ్చింది అనుకోండి, ఆశ్లేష పోతుంది. దాని స్థానంలో 2 అక్షరాల మఖ వచ్చి కూర్చుంటుంది. లేదండి, కనుక ఆశ్లేష నక్షత్రం కర్కాట రాశిలో జన్మించిన జాతకుడు ఫ్రెండ్స్ ఎక్కువ, అన్ని ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ, అన్నీ ఎక్కువ, ఒకటి మాత్రం తక్కువ. ఆ తక్కువగా ఉండేటువంటిది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేటువంటిది రావటానికి అవకాశాలు అనేవి త్వరలో ఉన్నాయి. త్వరలో అంటే కనీసం ఒక 18 లేక 19 మాసాలు పడుతుంది. కనుక ప్రతి గురువారము అనుకూలమైన రోజు కానే కాదు. కనుక అనుకూలం కానటువంటి గురువారం రోజున బాబుకి ఏం చేస్తారంటే మధ్యాహ్న భోజనంలో కొంచెం పులుపుగా ఉండేటువంటి పదార్థాన్ని కొంచెం వడ్డించిన ప్రయత్నం చేయండి. అనుకూలం కానటువంటి గురువారం మధ్యాహ్న భోజనంలో, మన రాత్రి కాదు, కొంచెం పులుపుని కొంచెం ఎక్కువ, లిటిల్ బిట్ పులిహోర కానీ లేక మరొకటి ఏదైనా పుల్లగా ఉండే పదార్థాలు కానీ వేస్తూ ఉంటే కొంతవరకు ఆ క్రమశిక్షణ అనేది చక్కగా వచ్చి అన్నింటిలో అనుకూల పరిస్థితులతో పాటు క్రమశిక్షణలో కూడా అనుకూల పరిస్థితులు వచ్చి డెవలప్మెంట్స్ అనేవి తప్పకుండా ప్రారంభమవుతాయమ్మా మీ బాబుకి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మేము విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాం అండి. నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4వ తారీఖు అండి, 5వ నెల అండి, 1987 అండి. 87. సమయం చెప్పండి. మధ్యాహ్నం 2 గంటలకండి. మధ్యాహ్నం 2 గంటలకి. అవునండి. 4వ తారీఖు 5వ నెల 1987 మధ్యాహ్నం 2 గంటలకి. 2 గంటలకండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మా బాబు గురించి అండి, అంటే ఉద్యోగం స్థిరంగా లేదండి, కాకపోతే వివాహం గురించి. సార్ నమస్తే సార్. నమస్తే, మీరు చెప్పండి, మీ పాటికి మీరు నమస్కారం వద్దు, మీరు ముందు కానివ్వండి, టైం వేస్ట్ ఎందుకు. అదేనండి, అంటే ఉద్యోగం కూడా స్థిరంగా అవటం లేదండి. డిప్లొమా చేసిరండి మా బాబు. తర్వాత వివాహం కూడా చూద్దాం అనుకుంటున్నామండి, ఏవి సెట్ అవ్వట్లేదండి. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. తమలపాకులు అంటే మీరు ఇష్టపడతారా? అంటే అప్పుడప్పుడు కొంచెం ఒక్కొక్కసారి అంటే ఎక్కువ తాంబాల కాయలకి ఇస్తామండి, అంటే అప్పుడప్పుడు తింటామండి అంతే. తాంబూలం క్యాటరింగా? క్యాటరింగ్ కాదండి, అంటే మేము ముత్తైదులకి ఇస్తా ఉంటాం కదండి తాంబూలం. ఓకే రైట్. నేను ఈ తాంబూలం విషయం ఎందుకు ఎత్తానంటే పునర్వసు నక్షత్రంలో జన్మించిన బాబు, ఈ బాబు యొక్క అయితే ప్రతి నెలలో కూడా సోమవారం 4 సోమవారాలు వస్తాయి. ఒక్కోసారి 4 రావచ్చు, ఒక్కోసారి 5 సోమవారాలు రావచ్చు. కనుక ఈ సహజంగా ఈ యువత ఏంటంటే తాంబూలంలో రకరకాలైనటువంటి అవన్నీ వేసుకొని సినిమా హాల్స్ దగ్గర అమ్ముతుంటారు, వేసుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా నెలలో 4 సోమవారాలు కావచ్చు, 5 సోమవారాలు కావచ్చు, మధ్యాహ్నం భోజనం కాగానే మీరు ఏం చేస్తారంటే మంచి తమలపాకులు, సున్నము, ఒక్కపొడి, ఈ 3 చక్కగా కలిసి ఒక తాంబూలం కట్టి నాయన ఇది దగ్గర పెట్టుకొని, సిద్ధాంతి గారు చెప్పారు, భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఆ తాంబూల సేవనం చేస్తూ ఉండవును. తాంబూల సేవనం గురించి లలితా సహస్రనామంలో, సౌందర్యంలో అద్భుతాలు ఉన్నాయి. కనుక సోమవారానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, చంద్రుడి యొక్క రాశి కర్కాటక రాశి, ఈ పునర్వసు నక్షత్రాధిపతి గురువు, గురుచంద్రులకు మధ్య చిన్నపాటి లింక్ తెగింది. ఆ లింక్ అతుకు పెట్టాలి కనుక సోమవారం నాడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీ బాబు చేత తాంబూలం వేయించిన ప్రయత్నం చేయండి. ఆ తాంబూలం వేసి గబగబా నమలకుండా ఆ మహాతల్లి జగన్మాత లలితా పరాభట్టారిక ఆ తల్లిని కాస్త స్మరించుకుంటూ లలితాస అంతరాగపడిన శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ 3 లైన్లు, ఆ 3 నామాలు కొద్దిగా చదువుకుంటూ ఆ తాంబూల సేవనం చేస్తూ ఉంటే అమ్మవారు తాంబూల సేవనం చేసే సమయంలో అమ్మవారికి ఈ బాబు గుర్తొస్తాడనమాట. ఏమ్మా, అది అద్భుతమైనటువంటి క్రియ. సోమవారం చేయండి, ఇది ఎవరైనా కూడా చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఏమిటంటే దాంట్లో అదనంగా వేరే పదార్థాలు ఏమీ వేయొద్దు. అంటే వేసుకునేవారు జాపత్రి, జాజికాయ ఇవన్నీ వేస్తారు. సున్నము, ఒక్కపొడి, మంచి ఆకులు, తగుపాలలో సున్నం ఉండాలి, వేస్తే చక్కగా పరిస్థితులన్నీ వస్తాయి. ప్రతి సోమవారం మధ్యాహ్నం భోజనం తర్వాతనే, మిగతా రోజుల్లో అక్కర్లేదు. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? వరంగల్ డిస్ట్రిక్ట్ మహబాద్ నుండి అండి. వరంగల్ డిస్ట్రిక్ట్ మహబాద్ అండి. పేరు చెప్పండి. నా పేరు రజిత అండి. మా వారి గురించి తెలుసుకోవాలని. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి, అది తులారాశి చిత్తా నక్షత్రం. ఓకే ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఆర్థిక సమస్యలు గురుగారు, మీ ప్రోగ్రామ్ చాలా చూస్తూ ఉంటాను, క్యాలెండర్ రెగ్యులర్ గా తీసుకుంటాము. ఓకే, అదే మనీ ఇచ్చి ఆగిపోయి రావట్లేవండి, దాని గురించి అని అనుకున్న పని తొందరగా అవడం లేదు. ఇల్లు కట్టుకున్నారమ్మా? ఇల్లు కొనుక్కున్నామండి, కట్టుకున్నదే వేరే వారు కట్టినటువంటి ఇంటిని మీరు కొన్నారు? కొన్నామండి. ఎంతకాలం ఇది కొని? 4 సంవత్సరాలు 5 నడుస్తున్నాయండి. సరే, ఇల్లు ఎప్పుడైతే కొనాలి అనుకున్నారో అది మొత్తం మీద గృహప్రవేశానికి కానీ కొనటానికి కానీ దాని ముందు సంవత్సరం ఏదన్నా మీ భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి కొంత విరుద్ధమైనటువంటి ప్రకటనలు ఒకరినిచ్చి ఒకరికి ఏమైనా వచ్చాయా? లేదా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఇంకా మీరు ప్రశ్న అడగండి. అదే అండి, మా డబ్బులు మాకు రావాలి, మేము పేరు దగ్గర తీసుకుని వేరే వాళ్ళకి ఇచ్చామండి, మధ్యవర్తిగా ఉండి. దాంట్లో ఏదైనా ఒక పావలా డబ్బులు ఏమైనా వడ్డీకి ఏమైనా వస్తే మీరు ఉంచుకొని మిగతాది వారికి ఇద్దామని ఆలోచన. ఇలాంటి పనులు చేస్తే చాలా మంది కాలుమణిలో ఇరుక్కుంటుంటారు. కాలుమణి దగ్గర తెస్తారు, అక్కడి నుంచి ఇక్కడ తెస్తారు, ఇక్కడి నుంచి అక్కడ తెస్తారు. సరే, ఏది ఏమైనప్పటికమ్మా మీరు అనుకూల పరిస్థితులు రావడానికి భగవంతుని కోరుకుంటూ ఉండండి. ఇప్పుడు మరొక ఈ రసగులికలు అనేటువంటి చెప్తూ ఉన్నాను కదా, ఈ చెప్పే రసగులకు జమ్మి చెట్టుది వస్తుంది త్వరలో. ఇప్పుడు మనం రావి చెట్లో ఉన్నాం, ఇంకా మంగళవారం ఉన్నాం, ఇంకా బుధ, గురు, శుక్ర, శని కావాలా. ఆ తర్వాత నేను జమ్మి చెట్టు మీదకి వెళ్ళిపోతాను. జమ్మి చెట్టు యొక్క దేవతా వర్షం ఏ నక్షత్రాన్ని ఏమిటి అందులో ఒకటి చెప్పబోతున్నాను. మరి మంగళవారంతో కూడినటువంటి జమ్మి చెట్టు ఎన్నో రకమైనటువంటి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఎన్నో పరిహారాలు చెప్పాను. బట్ ఈ మంగళవారం జమ్మి చెట్టుతో కూడా త్వరలో చెప్తాను. ఆ రసగులికిని, అమృత గులికిని మీరు ఆస్వాదించి ఆ తర్వాత ప్రయోజనం పొందడానికి ప్రయత్నం చేయండి తల్లి. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, నేను ఏస్తానగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పద్మ అండి. ఓకే, మా బాబు గురించి అండి. మా బాబు డేట్ ఆఫ్ బర్త్ March 1, 1990 అండి. March 1, 1990 1990 మార్నింగ్ 6:50 అండి.
మార్నింగ్ 6:50. అవును మేడం. ఏం తెలుసుకోవాలనుకున్నారు? మా బాబుది చదువు అయిపోయింది మేడం, బీటెక్ చేసాడు. 2 years అవుతుంది. జాబ్ గురించి ట్రై చేస్తున్నారు మేడం, ఇంకా ఎక్కడ ఏం రాలేదు. దాని గురించి విధానం. ఓకే ఇంకా వచ్చే రోజుల దగ్గరికి వచ్చాయమ్మా. మరి అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి. అశ్విని నక్షత్రంలో మేషరాశిలో జన్మించిన జాతకుడు డెవలప్మెంట్స్ అనేవి చాలా జోరుగా త్వరలో సాగబోతున్నాయి. చాలా జోరు అనేటువంటి పదం వదిలాను. అంటే ఎట్లా ఉన్నాయంటే అన్నీ సిద్ధంగా కాబోతున్నాయి అన్నమాట డెవలప్మెంట్స్. మరి ఇప్పటిదాకా ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ వెహికల్ ఉంది, హౌస్ ఉంది. త్వరలోనే ఇంకా గృహప్రవేశం జరిగి ముందుకు వెళ్తే యొక్క ఆనందాలు ఎలా ఉంటాయో, ఉల్లాసం ఉత్సాహం ఉంటుంది కనుక అలాంటి ఆనంద డోలికల్లో మునిగి తేలడానికి అవకాశాలు పరోక్షంగా అష్టమ శని అందించబోతుంది. జాతకంలో ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతులు అందించబోతుంది. రాబోయేటువంటి గోచార గ్రహ స్థితులు కూడా అందించబోతుంది. కనుక సెప్టెంబర్ నుంచి డెవలప్మెంట్స్ పూర్ణంగా పరిపూర్ణంగా అనుకూలంగా అనుభవించేలా ఆస్వాదించడానికి మీ బాబుకు సిద్ధంగా ఉన్నాయి. బట్ ప్రయత్నాలు మాత్రం శనివారం మాత్రం చేయకండి. శనివారం ప్రయత్నాలు విరమించుకోవడానికి ప్రయత్నం చేయండి. శనివారం తప్పించి మిగతా రోజులకే ప్రయత్నాలకి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఓకే సిద్ధాంతి గారు, మంగళవారం ఉత్తర నక్షత్రం వివరాలు తెలియజేయండి. ఓకే ఇక మంగళవారం ఉత్తరా నక్షత్రం గురించి మనం ఉపోద్ఘాతాలు చెప్పుకుంటూ వచ్చాం, కేటగిరీలు చెప్పాము, మచ్చలు, వివాహం కాని వారు, అది ఇది చెప్పుకుంటూ వచ్చాం. కాసేపు దాన్ని ఇక్కడ గట్టు మీద పెడదాం. అయితే ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా ప్రేక్షకులు తెలుసుకోవాలా. ఈ మంగళవారంతో వచ్చేటువంటి దేవతా వృక్షాల యొక్క డీటెయిల్స్ మామూలు దేవతా వృక్షాలు మామూలు వారాలతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి మంగళవారంతో. కనుక ఈ మంగళవారానికి సంబంధించి ఆ వృక్షానికి సంబంధించిన వివరాలు మనం అంచెలంచెలుగా చెప్పుకుంటూ ఉండాలి. మీరు అనుకోవచ్చు, ఒకరోజు కాల్స్ తీసేసి ప్రోగ్రామ్ అంతా అరగంట సేపు చెప్పేస్తే హాయిగా ఉంటుంది కదా అని అనుకోవచ్చు. హాయిగా ఉంటుంది అనుకున్నప్పటికీ పక్కింటి పరంధామే గారు మళ్ళీ మాకు చేస్తే, నేను పరంధామేనండి, కాశీ నుంచి చేస్తున్నానండి, మీరు ఏమిటి ఆ మంగళవారం అంటాడు. మళ్ళీ వారికి చెప్పాలా. అందుకోసం 2 ముక్కలు ఈరోజు చెప్పి 2 ముక్కలు ఇల్లు చెప్తే వీరు వారు రైతు బజార్ దగ్గర మాట్లాడుకుంటారు. ఏం చెప్తారు, ఇంతవరకే విన్నానంటారు. ఆ కొరవ నేను విన్నాను అంటారు అవతల వారు. సరే ఇట్లా ఆ చెవి పడుతుంది అంతే తప్ప మా ప్రోగ్రాం రేటింగ్ పెంచుకోవాలని ఉద్దేశంతో కాదు. మాకు ప్రోగ్రాం రేటింగ్ పెంచుకోవాల్సిన అవసరం లేనే లేదు. మేము కనపడితే రేటింగ్ వచ్చేస్తుంది. శ్రీనివాస గారికి సిద్ధాంతి కనపడ్డా అంటే రేటింగ్ వచ్చేస్తుంది, అందరి టీవీ వాళ్ళకి తెలుసు అని మేము మా ఘనత గర్వంగా చెప్పుకోవాలి. మీ అందరి ఆదరాభిమానాలు ఉన్నాయి కనుకనే కూర్చోగలుగుతున్నాం. అయితే ఒక విషయం గమనించండి, మంగళవారం ఉత్తరా నక్షత్రం చెట్టు పేరు రావి చెట్టు. సరే రావి ఆకు తేవాలన్నా, రావి చెట్టుని స్పర్శించాలన్నా మంగళవారం ఏం చేయాలి, ఉత్తరా నక్షత్రంలో ఏం చేయాలి, ఏ నామం చదవాలి అనే విషయం మనం పక్కన పెట్టేద్దాం, అది స్థిమితంగా మాట్లాడుకుందాం. మంగళవారం ఉత్తరా నక్షత్రం ఎప్పుడంటే అప్పుడు రాదు, రేర్గా వస్తుంటాయి. కానీ దానికంటే ముందు మనం ఒక క్రతువు అంటూ చేయాలి. ఏమిటా క్రతువు? రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షము. రావి ఆకు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. హడావిడిగా పోయి రావి ఆకులు తెంపుకొని రాకండి, నిదానంగా వినటానికి ప్రయత్నం చేయండి. మంగళవారం ఉత్తరా నక్షత్రంలో రావి చెట్టుకు సంబంధించిన పరిహారంలో కొంత రుణ సంబంధం కలిసి ఉంది, రోగ సంబంధము కలిసి ఉంది, శత్రు సంబంధము కలిసి ఉంది. రుణాలు అందరికీ తెలుసు, కొన్ని బాకీలు మనం ఇచ్చి ఉంటాం, బాకీలకి లేక కొంతమందికి ఇచ్చి మా అప్పు తెచ్చుకో ఉంటాం. ఇందాక ఏదో డబ్బు వేరే వారికి ఇచ్చారట, ఒకరి దగ్గర తెచ్చి ఏదో పావుల డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో అక్కడ 30 పావులకు తెచ్చి రూపాయలకి ఇచ్చుకునేవారు ఉంటారు. 30 పావుల వడ్డీ వస్తుంది కదా అని ఆశపెట్టి మొదటికే మోసం వస్తే వీరు ఇల్లు అమ్ముకొని వారికి కట్టాల. కనుక ఈ కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారు. ఇక అనారోగ్యానికి సంబంధించి, అనారోగ్యం ఒకసారి డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా వారు ఏం చెప్తారంటే, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండి, ఏమీ లేదండి మీకు అని. లేదండి ఏదో ఉందంటారు, ఈ డాక్టర్ గారు లేదంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మరొక డాక్టర్ దగ్గరికి పోగానే మళ్ళీ చీటీ రాయాలా అంటారు. ఆ చీటీ రాయాలంటే మనీ పర్స్ ఇట్ట తీయాలి, ఏది లేకపోతే కార్డు ఇట్టు పెట్టాలా, మళ్ళీ షరా మామూలే. లోపల ఏమీ లేకపోయినా ఏదో సమస్య, ఒక్కోసారి లోపల ఉన్నా కూడా సమస్య. కనుక అనారోగ్యం అంటూ వస్తుంది. ఒక్కోసారి ఈ కంప్యూటర్ ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, ఇతర ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, వారికి అనేక రకమైనటువంటి టెన్షన్స్ కారణంగా 23-24 సంవత్సరాలకి నేనున్నాను అంటే ఆ తీపి జబ్బు ఎందుకు ఇంటిలో అడుగు పెడుతుంది, మధుమేహం. సో ఈ మధుమేహంతో బాధపడేవారు. కనుక ఇది కొని తెచ్చిపెట్టుకునేటువంటి రుగ్మతలు. అంటే కొని తెచ్చిపెట్టుకునేవి ఒకటి ఉన్నాయి, తెచ్చిపెట్టుకునే కొన్ని ఉంటాయి, అప్పు తెచ్చుకునే కొన్ని ఉంటాయి. అది ఎప్పుడో మనం స్థిమితంగా చెప్పుకుందాం, మనకి ఇప్పుడు అక్కర్లే. కనుక కొని తెచ్చిపెట్టుకునే రుగ్మతలు కొన్ని ఉంటాయి.
ఇకపోతే శత్రువులు అంటే వీరు ఎలాంటి వారంటే మన దగ్గర ఉంటారు, మన పంచలో ఉంటారు, మన కంచంలో తింటారు, మన పక్కలో పడుకొని అంతా ఆలోచిస్తుంటారు, మనం చెప్పిన మాటలన్నీ వింటుంటారు, గడప దాటి బయటికి పోతారు. ఈరోజు వీరింట్లో వంకాయ కూరలో పులుపు ఎక్కువ పడిందో, కారం ఎక్కువ పడిందో, ఉప్పు తక్కువ పడిందో అంటారు. మన యొక్క కష్ట సుఖాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖాలు చెప్పకుండా కష్టాలు మాత్రం చెప్పేస్తారు అవతల. మొత్తం మీద మనం తీసుకొచ్చి రోడ్లో కూర్చోబెడతారు. ఇలాంటి కేటగిరీ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో. ఎంచేదంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేస్తుంటారు. అందుచేత ఏంటంటే ఈ రోజులలో తోడబుట్టిన వాళ్ళే నమ్మకుండా ఉండేటువంటి రోజులు వచ్చేసాయన్నమాట. కనుక విశేషమైనటువంటి పరిహారాలు ఎన్నో ఉన్నాయి కనుక ఈ పరంపరలో రుణాలు, రోగాలు, శత్రువులు ఈ మూడింటికి సంబంధించినటువంటి జాతక చక్రాల్లో భావమే 6వ భావము అంటారు. అంటే జన్మ లగ్నం నుంచి 6వ స్థానం చూస్తే ఈ విషయాలు తెలుస్తాయి. ఒక్కోసారి జన్మ లగ్నం నుంచి కాకుండా చంద్రలగ్నం అంటే జన్మరాశి నుంచి చూసినా అవే తెలుస్తుంటాయి. ఏమంటే జన్మ లగ్నం నుంచి చూడటం ఏమిటి, జన్మరాశి నుంచి చూడటం ఏమిటి, మరి ఇటు చూసినా ఫలితాలు ఒక రకంగా ఉంటాయి, అటు చూసినా ఫలితాలు ఒక రకంగా ఉంటాయనే అనుమానాలు కొంతమందికి వస్తుంటాయి. దానికి చిన్న మీ డౌట్ క్లారిఫై చేస్తాను. మద్రాసు దగ్గరికి పోతే మద్రాసులో ఉగాది ఎప్పుడు వస్తుంది అంటే మనకు వచ్చినట్టు ఉగాది మద్రాసులో రాదు. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీ సంక్రాంతి పండుగ జనవరిలో ఒకరోజు అటు ఒకరోజు ఇటు వస్తుంది. అదేవిధంగా అక్కడ ఎప్పుడు కూడా ఏప్రిల్ 14వ తేదీ ఉగాది వస్తుంది. ఎందువల్ల ఏప్రిల్ 14 వస్తుందంటే మేషరాశిలోకి జగద్రక్షకైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి ప్రవేశించేటువంటి రోజున మేష సంక్రమణం అంటారు. అక్కడ పంచాంగాలంతా కూడా సూర్య సంక్రమణం ప్రకారంగా, సూర్య సంచారం ప్రకారంగా రాస్తూ ఉంటారు. అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి మన పంచాంగాలు చంద్రుడి యొక్క రాశి ప్రకారమే మనం రాస్తుంటాం. అంటే చంద్రుడి రాశి ప్రకారం రాస్తుంటే వారు సూర్యుడు రాశి ప్రకారం ఇస్తారు. అంటే తేడాలు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తేడాలు ఎక్కడ రావు. ఎంత రావు అంటే మరొక చిన్న ఉదాహరణ చెప్పి క్లారిఫై చేస్తారు. ఇట్లా ఉదాహరణ ఎందుకు చెబుతారంటే ప్రేక్షకులు బాగా అవగాహన రావాలి. ఇప్పుడు మధ్యలో విజయవాడ అక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఉంది. మధ్యలో ఒక కారు చెడిపోయింది. ఈ మొత్తం 270 కిలోమీటర్లు ఉందనుకోండి దూరం. మధ్యలో 150 కిలోమీటర్ల దగ్గర చెడిపోయింది. ఆ పంచాంగం ప్రకారం ఏం చేస్తుంటే హైదరాబాద్కి 150 కిలోమీటర్ల తూర్పుగా చెడిపోయింది కారు అని ఆ పంచాంగం చెప్తుంది. ఈ పంచాంగం చెబుతుంది విజయవాడకి పడమరగా 120 కిలోమీటర్ల దూరంలో కారు చెడిపోయిందని ఈ పంచాంగం చెప్తుంది. కారు ఎక్కడ చెడిపోయింది? ఈ పంచాంగం ప్రకారం విజయవాడకి పడమర వైపున 120 కిలోమీటర్లు చెప్పింది. ఆ పంచాంగం హైదరాబాద్కి 150 కిలోమీటర్ తూర్పులు. 2.1 సేమ్. కనుక గణితాలన్నీ ఒకటే. సూర్యమానం కావచ్చు, చంద్రమానం కావచ్చు. కానీ పూర్వగణితం, దృగ్గణితం ఉందే, ఇవి మాత్రమే తేడాలు. కనుక ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే పంచాంగాలు అనేవి దృగ్గణితం ప్రకారం ఉండాలి, శాస్త్రీయమైనవి, ప్రామాణికమైనవి, చాలా ఖచ్చితమైనటువంటివి. కనుక ఆ నాసా వారి సమయాలతో కూడా ఏకీభించినవి, భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందినవి. అందుకే పంచాంగాలు మీరు కొనేటప్పుడు పైన భారత ప్రభుత్వ ఆమోద గణితం ఉన్నటువంటి పంచాంగాన్ని మాత్రమే కొనడానికి ప్రయత్నం చేయండి. అయితే దాంట్ని ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఉన్న సమయాలలోనే ఉత్తరా నక్షత్రమా లేకపోతే ఏమిటి, ఆ తిథి ఏమిటి, ఎంతవరకు ఉంది, ఆ నక్షత్రం ఎంతవరకు ఉంది అనే విషయం తెలుస్తుంది. అంటే అంతకుముందు మనం చెప్పుకున్నాడు మధ్యాహ్నం వరకు నక్షత్రం ఉందా, సాయంత్రం వరకు నక్షత్రం ఉందా, లేక ఉదయం కొన్ని గంటలే ఉందా అనేటువంటి తెలియాలంటే మనకు ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమయం తేవాలి. ఇక తర్వాత అసలు విషయం ఏంటంటే ఈ రావి ఆకులు మనకు కావాలి. రావి ఆకులు కావాలంటే వెంటనే పోయి కార్యక్రమం కాగానే రావి ఆకులు తెచ్చుకోకండి. ఈ రావి ఆకు తెచ్చుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులంటూ ఉన్నాయి. ఆ రోజులన్నీ నేను చెప్తాను. ఆ రోజుల్లో కూడా మన ఊర్లో ఒక రావి చెట్టే ఉంది, ప్రోగ్రాంలో కొన్ని వేల మంది విన్నారు, అందరూ ఈరోజే పోతారు, వెళ్ళేసి రావి ఆకులు తెంచుకుంటే మనకేం ఆకు మిగలదని హడావడిగా మాత్రం స్వార్థంతో వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వీలైనంత వరకు స్వార్థ బుద్ధితో రావి ఆకు తెచ్చుకోవద్దు. ఈ వారంకి అవుతుంది, మరొకటి అవుతుంది. అక్కడ మాత్రం మీరు దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆకు తెచ్చుకోవాలా, ఎట్టి ఆకులు లేకపోతే కష్టము,
కనుక ఆకు తెచ్చేసుకొని దాచిపెట్టుకుందాం. పక్కింటి వాళ్ళు అడిగినా కూడా మేము తేలేదండి, మాకు దొరకలేదండి అని చెబుదాం అని మాత్రం అనుకోకండి. వీలైనంతవరకు వారికి ఒక ఆకు తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ ఆకులు తెచ్చుకోవటానికి సమయాలు తెస్తారు. తెచ్చిన తర్వాత ఏం చేయాలో అది ఇప్పుడు చెప్పబోతున్నాం. సపోజ్ ఈరోజే ఆకు అంటే నాట్ టుడే, ఒక ప్రత్యేకమైన పర్వదినము అంటూ కొన్ని ఉన్నాయి. ఆ పర్వదినాల వరుసగా లిస్టు చెప్తా. ఇది మంగళవారంతో వచ్చే దేవతా వృక్షాలకి ఈ పెద్ద లిస్టు. మిగతా వారాలకి వచ్చేది 10 నిమిషాలు కాదు, 2 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. మీరు ఆ ఆకు తెంచుకొని వస్తారో, లేకపోతే దోటి పెట్టి లాగుతారో, లేకపోతే నేల మీద పెడితే తెచ్చుకుంటారు. ఎట్టయినా సరే తెచ్చుకున్న ఆకుని భద్రంగా ఇంటికి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగేసేయండి. కడిగిన తర్వాత పసుపు ఉంటుంది. ఆ పసుపు చాలా స్వచ్ఛమైనటువంటి పసుపు మాత్రమే, కల్తీ పసుపు మాత్రం వద్దు సుమా. చాలా స్వచ్ఛమైన పసుపు. కల్తీ పసుపు వాడారనుకోండి చాలా సమస్యలు ఉంటూ వస్తాయి, మొదటికే మోసం వస్తుంది. కనుక ఈ గంగిగోవు పాలు గరిటెనే చాలన్నారు. ఇప్పుడు గంగిగోవులు గరిటె కాదు, ఈ ప్రకారంగా ఒక చెంచానే చాలు గంగిగోవు పాలు. కనుక మీరేం చేస్తారంటే పసుపుని ఆవు పాలు తప్పితే గేదె పాలు, కనుక ఈ ఆవు పాలు కొన్ని చుక్కలు మంచి పసుపు వేసి ఈ ఆకుకి 2 వైపులా పూర్తిగా రాయండి. ఎప్పుడు రాస్తారు? ఏ రోజైతే ఆకు తెచ్చుకోమని చెప్తానో ఆ రోజే. ఆ రోజు ఎన్ని గంటలకు రాస్తారు అంటే ఉదయం 10 గంటల లోపల తెచ్చుకోండి. ఒకవేళ ముందు రోజు తెచ్చుకున్నారనుకోండి, సాయంకాలంగా తెచ్చుకున్నారు, 2వ రోజు రాయండి, ఇబ్బంది అంటలేదు. కనుక ఏ రోజు తెచ్చుకోవాలా ఏమిటి విషయాలు ఇంకా ముందు ఉన్నాయి. కనుక చక్కగా రాస్తారు. రాసిన తర్వాత ఆకుని ఏం చేయాలి అంటే మట్టి మూకుడు లేకపోతే రాగి ప్లేటు, మట్టిది కానీ రాగిది కానీ, ఈ రెండిట్లోనే సూర్యుడి కాంతి కిరణాలు సోకే విధంగా ఒక కనీసం 24 నిమిషాలు ఉంచండి. పేపర్లో పెట్టం కానీ, లేకపోతే అల్యూమినియం పాత్రలో పెట్టం కానీ, ప్లాస్టిక్ పాత్రలను పెట్టం కానీ, పాలిథిన్ కవర్ల మీద ఎండపెట్టం కానీ అలా మాత్రం చేయకండి. కనుక మీరేం చేస్తారు? దానికి పసుపు రాసి సూర్యకాంతిలో 24 నిమిషాలు మినిమం పెడతారు. మరి ఏ రోజు పెట్టాలా, ఏ రోజులు మనకున్నాయి, అది అయిన తర్వాత దాన్ని ఏం చేయాలా, చేసి ఎండబెట్టిన తర్వాత ఏం చేయాలా, దేవుడి దగ్గర పెట్టాలన్నా, ధూపం ఇవ్వాలన్నా, ఏమీ లేవు. దాన్ని ఏం చేయాలా ఏమిటి కాస్త ఆలోచన ప్రయత్నం చేయండి. మా భవ్య కూడా రాత్రికి ఆలోచిస్తుంది. రేపటి రోజున మనం తెలుసుకుందాం. చక్కగా అద్భుతమైన విజయాలు సాధించడానికి మంగళవారం, ఉత్తర నక్షత్రం, రావి చెట్టు. రేపు చూడండి విశేషమైన పర్వదినాలు ఏవో అవి ఒక్కటి మాత్రం లీక్అవుట్ చేస్తా. మొదటి పర్వదినం మౌని అమావాస్య. తర్వాత ఏమిటో మీరు ఆలోచించండి. ఓకే, ధన్యవాదాలు సిద్ధాంతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాటి శుభదర్శనం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.